హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీ విద్యా యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి హౌ టు గెయిన్ 9+ CGPA ఇన్ బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అండ్ లెట్ మీ గివ్ యూ సమ్ సజెషన్స్ ఆర్ టిప్స్. ఓకే, ఫస్ట్ అసలు బీటెక్లో మనకుండే ఎగ్జామ్స్ ఏంటి? పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి, బట్ సెమిస్టర్ ముందు మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. వాట్ ఆర్ దోస్? సో మిడ్ 1, మిడ్ 2, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అండ్ దెన్ సెమిస్టర్. ఇందులో చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ మిడ్స్ అవన్నీ చూసుకుందాంలే, పర్లేదు, లైట్, సెమిస్టర్ ఎగ్జామ్ ఒకటి బాగా రాస్తే చాలు, అది పాస్ అయిపోయే వాళ్ళకి చాలు. యాక్చువల్లీ ఎవరికైనా గుడ్ CGPA మెయింటైన్ చేసుకోవాలి, 9+ CGPA మెయింటైన్ చేసుకోవాలి అన్న వాళ్ళు వాట్ దే వాంట్ టు డూ ఈస్ డోంట్ ఇగ్నోర్ ఆల్ ఎగ్జామ్స్. లెట్ మీ టాక్ అబౌట్ మిడ్ ఎగ్జామ్స్. మిడ్ ఎగ్జామ్స్ ఆర్ సిమిలర్ టు యూనిట్ టెస్ట్. మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్కి కూడా మీకు చాయిస్ ఉంటుంది. దట్ మీన్స్ యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ చాయిస్, ఎయిదర్ 1 యూ షుడ్ రైట్. 2 క్వశ్చన్స్లో మీరు ఒక క్వశ్చన్ రాయాలి. సేమ్ సెకండ్ యూనిట్, సేమ్ థర్డ్ యూనిట్ ఫుల్ అయితే ఉండదు. మిడ్ 1కి థర్డ్ యూనిట్ హాఫ్ అన్న ఉంటుంది. కొన్ని కాలేజెస్కి అయితే ఓన్లీ 1 and 2 యూనిట్స్ అయితే మిడ్కి సిలబస్ ఉంటాయి మిడ్ 1కి. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు మిడ్ ఎగ్జామ్స్కి? సో మిడ్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయంటే 30 మార్క్స్కి పేపర్ ఉంటుంది, బట్ దాన్ని 15 మార్క్స్కి హాఫ్ చేస్తారు. అండ్ 5 మార్క్స్ కోర్స్ యాక్టివిటీ, దట్ మీన్స్ అసైన్మెంట్ ఉంటుంది. ఈ 5 మార్క్స్ అసైన్మెంట్ మాత్రం స్కిప్ చేయదు, ఎందుకంటే 5 మార్క్స్ ఊరికే మీకు జస్ట్ అసైన్మెంట్ రాస్తేనో లేదా సమ్ లెక్చర్ చెప్పమంటారు కొన్ని టీచర్స్ అయితే. సో ఏదైనా ఈ 5 మార్క్స్ నేను స్కిప్ చేసుకోవడం, సో అవి మాత్రం కన్ఫామ్గా మెయింటైన్ చేసుకోండి. అండ్ బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. బిట్స్ ఎగ్జామ్ 20 బిట్స్ ఉంటాయి. సో ఈచ్ బిట్ హాఫ్ మార్క్, 10 మార్క్స్. సో బిట్స్ ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. 10 మార్క్స్ కోర్స్ యాక్టివిటీ, 5 మార్క్స్, 15 మార్క్స్ అయితే మీకు గ్యారంటీగా వచ్చేస్తుంది. అండ్ మిగతా 15 మార్క్స్ ఈ మిడ్ 1 నుంచి మీరు గెయిన్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి నేను ఏం చెప్తాను అంటే మిడ్ 2 కంటే మనకి మిడ్ 1 స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి మిడ్ 1కి టైం ఎక్కువ ఉంటుంది, సిలబస్ కొంచెం స్లోగా చెప్తారు, బాగా అర్థమవుతుంది. మనకి మిడ్ 1 ఎందుకు యూజ్? సెమిస్టర్ మనకి 100 మార్క్స్, బట్ సెమిస్టర్ ఎగ్జామ్ 70 మార్క్స్కే జరుగుతుంది. ఇంకో 30 మార్క్స్ ఈ మిడ్స్ నుంచి యాడ్ చేస్తారు. సో మనం మిడ్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి మిడ్ మాత్రం అసలు లీవ్ చేయకండి. అండ్ స్ట్రక్చర్ అనమాట, మీరు చూసినట్లయితే మిడ్ 1లో మిడ్ ఉంటుంది, బిట్స్ ఉంటుంది, కోర్స్ యాక్టివిటీ. అండ్ మిడ్ 2 ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమిస్టర్. క్రెడిట్స్ వచ్చేసరికి చెప్పాను కదా, 3 or 4 క్రెడిట్స్ అనేవి సబ్జెక్ట్స్కి వస్తాయి. ల్యాబ్కి వచ్చేసరికి 1 నుంచి 2 క్రెడిట్స్ ఆ మధ్యలో అయితే ఉంటుంది. అందుకే సబ్జెక్ట్స్ని మీరు ఎక్కువగా గెయిన్ చేసుకోవాలి సెమిస్టర్ ఎగ్జామ్స్లో. మిడ్ ఎగ్జామ్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మిడ్ 1, మిడ్ 2 మీరు 2 ఎగ్జామ్స్ రాస్తారు. కానీ సెమిస్టర్ ఎగ్జామ్కి 70+30 మార్క్స్ కాబట్టి 30 మార్క్స్ మీకు మిడ్ 1, మిడ్ 2 అంటే ఏ ఎగ్జామ్లో మీకు స్కోరింగ్ ఎక్కువగా ఉంటే దాని నుంచి 80% మార్క్స్ తీస్తారు. ఏ మిడ్కి తక్కువ స్కోర్ ఉంటే ఆ మిడ్ నుంచి 20% అయితే తీస్తారు. మీకు ఎలా అయినా మార్క్స్ గెయిన్ అవ్వాలనే చూస్తారు. బట్ మిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మిడ్లో 30 మార్క్స్ సెమిస్టర్లో ఎలా రాస్తామో మనకు తెలీదు, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ మిడ్ మన కాలేజ్ వాళ్ళే పెడతారు కాబట్టి వీ కెన్ ఈజీలీ స్కోర్ ఇన్ దట్. సో మిడ్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి, దానికి మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో మిడ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సో లెట్ మీ సే 2.5 యూనిట్స్ వాళ్ళు సిలబస్ ఇచ్చారు. కొన్ని కాలేజెస్కి అయితే క్వశ్చన్ బ్యాంక్స్ ఇస్తారు, కొన్ని కాలేజెస్కి క్వశ్చన్ బ్యాంక్స్ ఇవ్వరు. మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. లెట్ మీ సే ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. మీకు సిలబస్ పేపర్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే మీ బీటెక్ రెగ్యులేషన్, లెట్ మీ సే నా బీటెక్ రెగ్యులేషన్ వచ్చేసరికి R23. సో గూగుల్లోకి వెళ్ళి R23 సిలబస్ మీ బ్రాంచ్ ఏంటో అది కొడితే బీటెక్ సిలబస్ అంటే మీకు PDF వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఒక సర్టెన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్కి చూసుకోండి. ఆల్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. యూనిట్ 1లో ఈ టాపిక్స్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3లో హాఫ్ సిలబస్. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే యూనిట్ 1 నుంచి హాఫ్ సిలబస్ అంటే హాఫ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మిడ్ 1లో మీకు ఫస్ట్ యూనిట్ నుంచి చాయిస్ ఉంటుంది, 2 క్వశ్చన్స్. రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు కాబట్టి హాఫ్ సిలబస్ ప్రిపేర్ అయితే మీరు ఒక క్వశ్చన్ ఈజీగా రాసేస్తారు. సెకండ్ యూనిట్లో కూడా అలాగే హాఫ్ ప్రిపేర్ అవ్వండి, యూ కెన్ ఈజీలీ స్కోర్. థర్డ్ యూనిట్ ఎలాగో హాఫ్ కాబట్టి ఆ హాఫ్ అంతా ఫుల్గా ప్రిపేర్ అయితే ఐదర్ మీరు 2 క్వశ్చన్స్ రాసేయగలరు ఆర్ ఒక క్వశ్చన్. సో ఇలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ బిట్స్ వచ్చేసరికి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోగలరు, మీరు చదివిన దాంట్లోంచే బిట్స్ వస్తాయి. కొన్ని కాలేజెస్ అయితే బిట్ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ మిడ్ ఎగ్జామ్స్. అండ్ కమింగ్ టు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. సో ఈ మార్క్స్ ఎలా ఉంటాయి అంటే ల్యాబ్ ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్ అంటారు కదా. సో ఇవి మిడ్ 2 తర్వాత కానీ లేదా మిడ్ ముందు కానీ ఇంటర్నల్స్ జరుగుతాయి. సేమ్ ఇది కూడా ఎక్స్టర్నల్ ఫార్మాట్ వచ్చేసరికి 70 మార్క్స్ + 30 మార్క్స్. ఈ 70 మార్క్స్ మీకు ఎక్స్టర్నల్లో రాస్తారు, 30 మార్క్స్ వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ని యాడ్ చేస్తారు. సో ఇవి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే మీకు సంథింగ్ సి ప్రోగ్రామింగ్ ఉంది. సి ప్రోగ్రామింగ్లో ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్స్ అన్నింటిలో మీకు ఒక 3 or 4 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమంటారు. స్క్రిప్ట్ కూడా రాయాలి. స్క్రిప్ట్ రాసినందుకు మార్క్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేసినందుకు మార్క్స్ ఉంటాయి, వైవా కూడా ఉంటాయి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో ఇంటర్నల్లో ఏ ప్రాసెస్ అయితే జరిగిందో సేమ్ ఎక్స్టర్నల్లో కూడా మీకు ఆ ప్రాసెసే జరుగుతుంది. సో ల్యాబ్స్కి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సి ప్రోగ్రామింగే తీసుకుందాం. సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, ల్యాబ్ కూడా ఉంటుంది.
సో మీరు ల్యాబ్ బాగా ప్రిపేర్ అయ్యారు అంటే ప్రోగ్రామ్స్ మీకు అన్ని బాగా సి లాంగ్వేజ్ మొత్తం వచ్చేస్తుంది మీకు ల్యాబ్ చేశారు అంటే. సో వెన్ ఇట్ కమ్స్ టు సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఈ సి ప్రోగ్రామింగ్, అడ్సా, డిఎస్సి ఇవన్నీ ఈజీగా అయితే ఉండదు, పేపర్ టఫ్గానే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ కోడ్స్ రాశారు, ఈ ప్రోగ్రామ్స్ మీరు ఏం నేర్చుకున్నారు అవి రిలేటెడ్గా ఉన్న కోడ్ రాసినట్లయితే మీకు కొంచెం ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది, స్కోరింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అస్సలు ఇంటర్నల్స్ మాత్రం నార్మల్గా చూడొద్దు, ఇంటర్నల్స్లో ప్రిపేర్ అవ్వండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంటర్నల్స్లో ఏం చదువుతారో సేమ్ ఎక్స్టర్నల్స్కి అదే. సో ఇంటర్నల్స్లో మీరు ఒకసారి చదివిందే ఎక్స్టర్నల్స్కి కొంచెం బాగా రాస్తారనమాట. సో అవి కూడా ఇంపార్టెంటే మీకు, బట్ సబ్జెక్ట్సే ఎక్కువ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ల్యాబ్స్. సో ఇంటర్నల్ ప్రిపరేషన్ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏం ల్యాబ్స్ చదవాలని. ఆ ల్యాబ్స్ మీరు మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి ఈ సి ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, పైథాన్ ఇవన్నీ మీరు జస్ట్ కోడ్స్ చదివేయడమో లేదా చూడకుండా నేర్చుకోవడం ఇది కాదు, ఎగ్జిక్యూట్ చేయండి. ల్యాప్టాప్ అయితే అందరూ కొనుక్కొని ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూషన్ వల్లే మీకు అయితే వస్తాయి. వైవాక్ కూడా మీ సబ్జెక్ట్ ఉన్న కీ పాయింట్స్ నాకు ప్రిపేర్ అయితే వైవా యూ క్యాన్ క్విట్. లెట్ మీ సే అబౌట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సెమిస్టర్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసరికి 70 మార్క్స్ ప్లస్ 30 మార్క్స్ మిడ్ మార్క్స్ కలుస్తాయి. మిడ్ మార్క్స్ చెప్పాను కదా, మిడ్ 1, మిడ్ 2 రెండింటిలో మీకు యావరేజ్ చేసి 80% హై స్కోరింగ్ మిడ్ అండ్ 20% లో స్కోరింగ్ మిడ్ అయితే యాడ్ చేస్తారు. రిమైనింగ్ 70 మార్క్స్ అనేది మీరే గెయిన్ చేసుకోవాలి. సో హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్, అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూసి నెక్స్ట్ ప్రిపరేషన్ చెప్తాను. ఫస్ట్ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి సెమిస్టర్ ఎగ్జామ్స్లో, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసరికి 2 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దట్ మీన్స్ కొన్ని కాలేజెస్కి 12 మార్క్స్ ఉంటుంది, కొన్ని కాలేజెస్కి 10 మార్క్స్ ఉంటుంది, వాళ్ళ చాయిస్ అది. లెట్ మీ సే అవర్ కాలేజ్, మా కాలేజ్కి ఎలా ఉంటుందంటే 5 మార్క్స్ ఉంటాయి, జస్ట్ 5 మార్క్స్. దట్ మీన్స్ 5 into 2 10 మార్క్స్. రిమైనింగ్ 60 మార్క్స్ మాకు లాంగ్ ఆన్సర్స్. దట్ మీన్స్ 12 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్. దట్ మీన్స్ 12 into 5 60 మార్క్స్. 60 + 10 70. సో ఎలా ఇస్తారు అంటే సెక్షన్ ఏలో 5 2 మార్క్స్ ఇస్తారు, ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్క 2 మార్క్ వస్తుంది. సెక్షన్ బిలో ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, చాయిస్. ప్రతి క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది. యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఆ రెండింటికి చాయిస్ ఉంటుంది. ఐదర్ నువ్వు యూనిట్ 1 నుంచి ఏ క్వశ్చన్ రాయొచ్చు ఆర్ బి క్వశ్చన్ రాయొచ్చు, సేమ్ లైక్ దట్. సెకండ్ యూనిట్ ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు. కొంతమంది పేపర్ టఫ్ చేయాలి అనుకుంటే దట్ మీన్స్ ఏబినే ఇంకా ట్విస్ట్ చేస్తారు. దట్ మీన్స్ ఇప్పుడు 12 మార్క్స్ కదా, 6 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ ఒక క్వశ్చన్, దానికి మళ్ళీ చాయిస్ 6 మార్క్స్ ఒక క్వశ్చన్, 6 మార్క్స్ ఒక క్వశ్చన్. ఇది టఫ్గా ఇవ్వాలి అనుకునే సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలా జరుగుతుంది. మ్యాక్సిమం సింగిల్ క్వశ్చన్స్ ఇవ్వడానికి చూస్తారు వాళ్ళు కూడా. సో ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది మీకు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సెమిస్టర్ ఎగ్జామ్స్ 2 మార్క్స్ అన్ప్రిడిక్టబుల్, అవి చెప్పలేము. మనం లెసన్ అంతా చదువుకుంటేనే 2 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేస్తాం, ఎందుకంటే మిడ్ ఎగ్జామ్స్లో కట్ట మనకి ఏం 2 మార్క్స్ ఉండవు. 2 మార్క్స్ అనేవి మీరు ప్రిపేర్ అయిన వాటిలోంచి వస్తాయి. మీరు స్పెషల్గా 2 మార్క్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి అన్న మీకు అంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అయిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి 2 మార్క్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కమింగ్ టు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్కోరింగ్ తెచ్చుకోవాలి. సో యూనిట్ 1 నుంచి నువ్వు ఎయిదర్ ఏ రాయాలి ఆర్ బి క్వశ్చన్ రాయాలి. సో వాళ్ళు ఎలా ఇస్తారంటే, సో నేను ఎజ్యూమ్ చేసుకున్నంత వరకు, నేను 3rd ఇయర్ ఇప్పుడు, సో నేను రాసిన 4 సెమ్స్లో మ్యాక్సిమం ప్యాటర్న్ ఇలాగే ఉంది. ఏ క్వశ్చన్ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద సిలబస్ నుంచి ఇస్తారు. యూనిట్ 1 మీకు సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, హాఫ్ ఆఫ్ ద సిలబస్ నుంచి ఏ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ సిలబస్ నుంచి బి క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. దట్ మీన్స్ మీరు చేయాల్సింది ఏంటి, హాఫ్ ఆఫ్ ద సిలబస్ అనేది పక్కగా ష్యూర్గా చదువుకుని వెళ్తే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు. దట్ మీన్స్ 12 మార్క్స్లో మీకు 12 మార్క్స్ రావచ్చు, 11 మార్క్స్ రావచ్చు, ఏదైనా స్కోరింగ్ కదా. మీరు ఫుల్గా చదువుకోగలను అంటే చదువుకోండి, బట్ ఎందుకంటే ఆ టైంలో మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. 5 యూనిట్స్ ఒకేసారి చదవాలి, అన్నీ గుర్తుండాలి, 2 మార్క్స్ అటెంప్ట్ చేయాలి, టైం ఏమో 3 hours ఉంటుంది. మీరు అలా సిలబస్ని హాఫ్గా డివైడ్ చేసుకోవడం మీకు రావాలి. కొన్ని సిలబస్లో ఎలా ఉంటుందంటే టాపిక్స్, సబ్ టాపిక్స్ 2గా వాడే డివైడ్ చేసి ఇచ్చేస్తాడు సిలబస్ పేపర్లో. ఇన్ కేస్ వాడు డివైడ్ చేసిన దాంట్లో 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. దట్ మీన్స్ యూనిట్ 1లో నీకు వాడు సిలబస్ పేపర్లోనే 3 సబ్ టాపిక్స్గా డివైడ్ చేశాడు. అప్పుడు ఎలా చదవాలక్క అంటే 2 టాపిక్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే చెప్పలేము, వాడు అలా 3 ఆడ్ నెంబర్ ఉంటే వాడు ఎలా ఇస్తాడో మనం గెస్ చేయలేం. అది ఈవెన్ నెంబర్ ఉందనుకో కన్ఫామ్గా వాడు హాఫ్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆడ్ టాపిక్స్ 3 టాపిక్స్ ఉన్నాయి అంటే మీరు ఆ ఒక్క లెసన్కి కొంచెం కష్టపడి 2 టాపిక్స్ అయితే చదువుకోవాలి. మీరు అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలామందికి డౌట్ ఉండేది ఏంటంటే 9+ CGPA రియల్లీ మ్యాండేటరీయా, అవసరమా అంత చదువుకో. వాట్ ఐ వుడ్ సే ఈస్, మీకు CGPA 9+ ఉండాలి, 9.5 ఉండాలి, ఇవన్నీ వేస్ట్ అసలు చెప్పాలంటే. అంత CGPA ఉన్నా లేకపోయినా అవన్నీ మ్యాటర్ కదా మీకు జాబ్. మీకు ఫైనల్గా బీటెక్ జాయిన్ అయ్యారంటే కావాల్సింది జాబ్. దీనికి మీరు నేర్చుకోవాల్సింది స్కిల్స్. బట్
సీజీపీఏ అందరూ ఎందుకు హైప్ ఇస్తారు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ కాలేజ్‌కైతే వచ్చింది. వాళ్ళు స్టూడెంట్‌ని సెలెక్ట్ చేయాలి. ఆన్‌లైన్ టెస్ట్‌కి, ఆన్‌లైన్ అసెస్మెంట్‌కి. అందరిని తీసుకోలేరు కదా వాళ్ళు. సో, వాళ్ళు ఒక క్రైటీరియా మెన్షన్ చేస్తారు. 9+ సీజీపీఏ ఉన్నవాళ్ళు, లేదా 8.5 ప్లస్ ఉన్నవాళ్ళు, లేదా 8 సీజీపీఏ. వాట్ ఐ వుడ్ సే ఈస్ 8.5 ఉంటే చాలు. ఇట్ ఈస్ అసల ఈ క్రైటీరియా అయితే అన్ని జాబ్స్‌కి మ్యాచ్ అయిపోద్ది. 8.5 సీజీపీఏ. 9 సీజీపీఏ ఇస్ వెరీ గుడ్. బట్ 8.5 అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు మిడ్స్ కరెక్ట్‌గా రాసి, ఇంటర్నల్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే సెమిస్టర్ ఎగ్జామ్ మీకు ఆల్మోస్ట్ ఈజీ అవుతుంది. మీరు రాయగలుగుతారు. అండ్ మీ హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉంచుకోండి సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో. యూజ్ బ్లాక్ అండ్ బ్లూ పెన్ 2 పెన్స్. 1 పెన్ యూజ్ చేసే అలవాటు ఉంది. ఇవన్నీ మానేసుకోండి. ఎందుకంటే మనకి స్కోరింగ్ కావాలి కాబట్టి ప్రెజెంటేషన్ ఎంత నీట్‌గా ఉంటే అన్ని మార్క్స్ వస్తాయి. హెడ్డింగ్స్‌ని బ్లాక్ పెన్‌తో పెట్టడం, కింద మ్యాటర్ బ్లూ పెన్‌తో రాయడం. సో, ఇవన్నీ మీకు స్కోరింగ్ ఇంప్రూవ్ చేస్తాయి సెమిస్టర్‌లో. అదే నేను చెప్పాలనుకుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా స్టూడెంట్‌కి ఇది రీచ్ అయితే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. బికాజ్ ఫుల్‌గా చదివేలా అని చాలా స్ట్రెస్‌లో గూడా ఉంటారు. సో, వాళ్ళందరికీ రిలీఫ్‌గా గూడా ఉంటుంది. బై గైస్.